ఉన్నారు ఇక్కడ మందు బాటిల్ పడినాయి, వాటర్ బాటిల్ ఉన్నాయి. కాదు తీయండి అని కాదు, హోటల్లో చేస్తాడు. ఇప్పుడు రాత్రి 8 గంటలకు బంద్ అవుతుందా లేదా? 8 గంటలకు బంద్. మరి 8 బంద్ అయినప్పుడు ఎందుకు లోపల ఎవరైనా వస్తున్నారా? మరి మళ్ళీ ఇక్కడ వాటర్ ప్యాకెట్లు పడినాయి, బీర్ బాటిల్లు పడినాయి. చూడు అక్కడ 6 గంటలకు గేట్ బంద్. వాళ్ళు హాస్టల్ కోసం. మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల డ్యూటీ? నైట్ 5:30 నుంచి 10:30 అంటే పొద్దున్న 8 గంటలు 7 గంటల వరకు. 7 గంటలకు. మరి నెక్స్ట్ నీ ఇన్ఛార్జ్ తరపున ఇంకొకరు ఇన్ఛార్జ్ ఉంటారా? నైట్ ఒకటే వాచ్మెన్, పొద్దున వాచ్మెన్ లేదు. అట్లా కాదు, మేము వచ్చి 7 గంటలకు వచ్చినాం, మీరు ఇక్కడ లేరు. ఎదురుగా ఉంటారు కదా, ఎదురుగా అంటే అది ఎదురుగా అంటే మీకు అక్కడ మీకు ఇంకో వృత్తి ఉంది. ఏంది, మీ హోటల్ ఉంది కాబట్టి మీ హోటల్లో ఉంటారు. వాచ్మెన్ అంటేనా మీరు అక్కడ చూసుకో, అక్కడ చూడటం కాదు, ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు లేదు. ఇక్కడ మళ్ళీ ఈ రకంగా గలీజ్ అయింది. మీరేం చెప్తున్నారు, హాలిడేస్ లో జరిగింది అంటున్నారు. హాలిడేస్ లో మీకు శాలరీ ఇవ్వలేదా? హాలిడేస్ లో కూడా మీ బాధ్యత ఉంది కదా. మళ్ళీ మీ బాధ్యత ఉంటే మళ్ళీ అక్కడ బాటిల్ ఎట్లా పడినాయి, వాటర్ ప్యాకెట్లు ఎట్లా పడినాయి? మీరేం చెప్తున్నారు మీరేమంటున్నారు? పిల్లలు తాగినారంటారు అంటే స్కూల్లో వాటర్ లేవా, తాగడానికి ఫెసిలిటీ లేదా? భయ ఒకటి చెప్తున్నా, అసలు ఇక్కడ గ్రౌండ్ పేరు ద్వారా నేను చెప్పాను ఒకటే, ఫస్ట్ నీకు మాకిన ఉన్నత అధికారులు వస్తే ఫస్ట్ సస్పెండ్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ డ్రెస్ లేదు నీకు. ఫస్ట్ నీ తప్పు చెప్తున్నా, నేను తప్పు అనుకోవద్దు, నీ డ్రెస్ లేదు. నెక్స్ట్ డ్యూటీలో వచ్చినప్పుడు ఇక్కడ ఆడే లేడీస్ హాస్టల్ ఉంది, లేడీస్ స్కూల్ ఉంది. మనం ఎట్లా ఉండాలంటే ఇక్కడ పూలు చెట్లు కాయాలా, అట్లా బీర్ బాటిల్, నీళ్ళు గ్లాసులు, వాటర్ ప్యాకెట్, తర్వాత సిగరెట్ కాదన్నా. మీరు మాటికి హాలిడేస్ అని చెప్పొద్దండి. మీరు హాలిడేస్ లో కూడా మీ డ్యూటీ చేస్తున్నారు, మీరు జీతం చేస్తున్నారు, మీ బాధ్యత. ఇక్కడ జూన్ నుంచి ఇక్కడ మనకు మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు, 3 నెలల్లో 2 నెలలు వాళ్ళు ఇచ్చింటారు, ఇది హాలిడేస్ ఇచ్చింటారు. ఆ 2 నెలలు జీతం పొందినారా లేదా? శాలరీ గురించి తర్వాత మాట్లాడదాం. ఆ డబ్బు మీరు తీసుకుంటున్నారా లేదా? తీసుకున్నప్పుడు మేము డ్యూటీ చేయాలి కదా. మీకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే మీకు నుంచి? అంటే నీ ఒక్కరికి చేత కావట్లేదా? నీకు ఆల్టర్నేట్ ఇంకోటి పెట్టాలా? ఇప్పుడు 24 గంటలు డ్యూటీ చేస్తే మీకు ఎంత ఉంటుంది శాలరీ? 6,000. ఉత్త 6,000 జీతం కోసం పొద్దున్న 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటలు, అంటే 24 గంటలు. ఒక 12 గంటలకి 100 రూపాయల ప్రకారంగా 24 గంటలకి ఒక రోజుకి 200 కూలీ మాదిరిగా మీరు ఉన్నారు. ఇది శాలరీ కాదు, ఇది 200 శాలరీ కాదు అది. ఎందుకంటే నేను చెప్పింది చాలా తప్పు. డ్రెస్ వేసుకోవాలని తప్పు, ఎందుకంటే ఆ డ్రెస్ విలువ 1000 రూపాయలు. మీకు ఇచ్చేదే 6,000 అన్నప్పుడు మీకు డ్రెస్ వేసుకునే అవసరం లేదు. మీకు ఎవరైనా పెద్ద అధికారులు చెప్తే సార్ మనకు ఫస్ట్ 6,000 నుంచి 10,000 చేయండి అని చెప్పండి. ఎందుకంటే మీకు 6,000లోనే ఇక డ్రెస్ సెన్స్కే మీరు పెట్టుకుంటే మీరు భోజనం చేయలేరు, ఇంట్లో సంసారం చేయలేరు. మీరు ఇంకోటి గమనించినా ఇక్కడ 6,000, 5,000, 10,000 అని కాదు, మనకి 6,000 వీళ్ళు ఏం చేసుకున్నారు, 6,000 ఇస్తున్నారు. తూతుమంత్రం ఎదురు నుంచి నేను చూస్తున్నాను సార్. ఎవరన్నా రాని ఎవరన్నా. ముఖ్యంగా స్వామి గారు మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ లేడీస్ స్కూల్ అనేది ఒక టాపెస్ట్ స్కూల్. ఇక్కడ మేము అదే లేడీస్ దగ్గర మందు బాటిల్ నేను చెప్పిన 1 నిమిషం బాబు, చిన్న నీ పేరు కన్నా ఒకటి చెప్తాను చూడండి. 24 గంటలు ఒకే మనిషి పని చేయలేడు. 24 గంటలు మీరు ఆడవాళ్ళు అని చెప్తున్నారు. ఆడవాళ్ళకి భద్రతగా 2-3 కావాలి. ఎట్లా చెప్తున్నారు మీరు? 24 గంటలు ఒకే మనిషి ఎట్లా పని చేస్తారు సార్? 6,000కి 6,000 సైడ్లో పెట్టండి. ఒక్క మనిషి డ్యూటీ చేయాలంటే 24 గంటలు ఎక్కడ చేస్తాడు? ఆయనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక రూమ్ కానీ ఇండ్లు కానీ ఏమవుతుంది ఇచ్చింటే 24 hours ఇదే ఉంటుండే. ఒకటి ప్లే గ్రౌండ్లో ఆయన ఉండే అవసరం ఏముంది? ఒక సంసారస్తుడే ఆ మనిషి. వాళ్ళకు ఎంతమంది పిల్లలు? మీకు 2 పిల్లలు, 2 కొడుకులు పెట్టుకొని సంసారం అంటే చేయాలి కదా సార్. మీ ఉన్నత సార్కి చెప్పండి, మీకు ఎవరు ఉన్నారో ఆ సార్ పేరేమి? హెచ్ఎం పేరేమి? లక్ష్మణ్ రెడ్డికి చెప్పండి. మనకు ఒకరికి అవుతే చేత కాదు. పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒకరు పెట్టండి. 6 నుంచి రాత్రి పొద్దున్న 6 గంటలకు ఒక వాచ్మెన్ పెట్టండి అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్రెస్. ఎందుకంటే ఆడవాళ్ళు మేము ఒక లుంగి పైన పోయినా, ఒక అంగీ సైడ్ పోయినా కొంచెం అసమయం కనబడుతుంది. చిన్నపిల్లలు కూడా సమస్య లేదు, ఎందుకంటే మన పిల్లల మాదిరిగా ఇక్కడ టీచర్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, ఆడవాళ్లే. ఇక్కడ వాచ్మెన్ అక్కడ చూసినాము, వాచ్మెన్తో సహా ఆడవాళ్లే. అంటే ఆడవాళ్ళ స్కూల్లో ఆడవాళ్ళు ఉండాలండి. మగ దిక్కు ఎందుకు కావాలంటే రాత్రి ఏమాత్రం మందు బాబులు కానీ ఎవరైనా కొంచెం ఎక్స్ట్రాగా చేస్తే ఒక మగోడు కావాలా, మగ పిల్లడు. అటువంటి మనిషి నీవు ఉన్నావు.
ఇది అక్కడ 500 మంది పిల్లల భవిష్యత్తు, ఇక్కడ 350 మంది భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. ఒక వాచ్మెన్ అంటే సర్వసామాన్య కాదు, మనిషి కాదు. ఇప్పుడు నేను స్కూల్ పోతే సంబంధం అది కాదు. ఇప్పుడు నీవు ఉన్నావని అక్కడికని ఎవరు రారు సార్. కారణగారు మీరు ఉన్నారని అక్కడికని ఎవరు రారు. ఇక్కడ ఉంటావు, కాలేజ్ అక్కడ ఉంది, ఇంకో ఎంట్రన్స్ హాస్టల్ ఇంకోటి ఇంత అది అక్కడ గుంటుంది. నీకు రెస్పాన్సిబిలిటీగా అంటే ఒక ఉన్నత మా ఇంటికాడ ఇట్లా జరిగితే ఇట్లా ఉంటుందని ఒక స్కూల్లో మీరు వాచ్మెన్ గా అక్కడ నిలబడతారు కదా, ఇది ఎవరికి ఏ అధికారికి చెప్పలేదా మీరు? అది ఇప్పుడు లోపల వర్క్ నడుస్తున్నా హెవీ బండ్లు వచ్చి అక్కడ అసలు బాగుండదు. హెవీ బండి ఎన్ని రోజులు వచ్చేకి బంద్ అది కాదు సార్. ఇప్పుడు అందాజు మీద అక్కడ కట్టడానికి ఎన్ని రోజులే స్టార్ట్ అయ్యి? 6 నెలలాయా, సంవత్సరం అయ్యా, 2 సంవత్సరాలయా? నిలబెట్టు కూడా నేను చూసబట్టే 6 నెలలాయా అక్కడ వర్క్ నిలబడే జనవరి నుంచి నిలబడిపోయింది. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం గత ప్రభుత్వంలో నాడు నేడు అన్ని దాంట్లో బాగా చేసినామన్నారు, మీరు చెప్పి నిలబడిపోయింది అంటున్నారు. ఎన్ని రోజులు అయింది నిలబడేది? 6 నెలలు అయింది సార్. 6 నెలలు అయింది సార్. ఫిబ్రవరి లాస్ట్ నేను చూసినా. ఫిబ్రవరి లాస్ట్ నేను చూసినాం దాన్ని. ఎప్పుడో ఇక్కడ కొంచెం వచ్చినప్పుడు చూసినాం. ఎందుకు నిలబడింది పని? అది మెటీరియల్ రాక. మళ్ళీ ఆల్రెడీ నాడు నేడు కింద అన్ని స్కూళ్ళకి అన్ని శాంక్షన్ చేశారని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా చెప్పినారు కదా, అంత అయిపోయింది. ఇప్పుడు వద్దు ఏం నిలబడమని చెప్పి మీరు చూస్తే నిలబడినారంటున్నారు. ఇది మనం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న పనితీరు ఏ రకంగా ఉందో చూడండి. నాడు నేడు ప్రోగ్రాం కింద మనకి అభివృద్ధి జరగలేదండి. అభివృద్ధి జరిగింది. ఎవరికి జరిగింది? దీనికి సంబంధించిన అధికారులకు జరిగింది నాడు నేడు కింద. సార్ ఒక నీకు ఫస్ట్ వచ్చిందే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. స్కూల్ లోపల వచ్చేటప్పుడు ఇప్పుడు ఏం మామూలుగా కనపడుతుంది, వాన వచ్చినప్పుడు అది కనపడవు, అది లేచినవి ఎంత అవి కూడా బాధ్యత. ఎందుకంటే ఎవరన్నా కలవాలంటే ఫస్ట్ మిమ్మల్ని కలుస్తారు, ఉన్నారా లేరా అని వచ్చి చెప్పండి. వచ్చిపోయినారు, విలేకరులు వచ్చిపోయినారు, టీడీపీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయినారు, మమ్మల్ని క్వశ్చన్ అడిగినారు. దీనికి అడిగినారు ఏమని, సార్ మనకి స్కూల్ పరిధిలో ఈ రకంగా ఉంది. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంది ఎంట్రన్స్ లో, ఇదేందో చెప్పి మళ్ళీ మేము వస్తాం వాళ్ళతో మాట్లాడనంటే నాకు కాల్ చేయాలి. ఓకేనా? అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్పు రావాలి, మార్పు జరగాలి. ఎక్కడెక్కడ సమస్యలతో బాధపడుతున్నారు అనేది మేము అన్ని దగ్గర సందర్శిస్తున్నాం. ఆ సమస్యలు అంతా తీసుకోపోయి మేము నాయకుల దగ్గర కూడా తీసుకోపోతాము, అధికారుల దగ్గర తీసుకోపోతాము. దీనికి ఒక ఇది చేస్తాం, అంటే పని అయ్యేటట్టు చేస్తాం. ఒక సెకండ్. ఇప్పుడు ఈయనని ఇంత ప్రశ్నించినాం, ఆయన కానీ బీదవాడే. దయచేసి మీకు వీలైనంత త్వరలో ఆయనకి శాలరీగా కొంచెం పెంచేది చూసి, ఎందుకంటే చాలా బీదవాడు. ఒక వాచ్మెన్ అంటే ఇంత మొత్తం గ్రౌండ్ 6,000 అంటున్నావు కాబట్టి దీనికి సంబంధించి అధికారులకు మీకు కూడా చెప్పు, మేము కూడా మా పరంగా కూడా చెప్తాం. సార్ వాళ్ళకి 6,000 ఇప్పుడున్న ఈ పరిస్థితులకి 6,000 ఏం సరిపోతుందని మేము కూడా అడుగుతాం. పెంచండి, పెంచి కొద్దిగా వాళ్ళని స్ట్రిక్ట్గా అంటే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీ బాధ్యత, మేము ఏదైనా ఉద్యోగం చేయండి దాంట్లో బాధ్యత పరంగా మనం ఉండాలి. అన్నమాట 24 గంటలు ఒకరే పని చేసే కాదు, డబుల్ డ్యూటీగా నైట్ షిఫ్ట్ ఒకటి, పొద్దున ఒక షిఫ్ట్లో చెప్పి మేము అధికారులకి ఏమవుతున్నా. ఎందుకంటే 24 గంటలు మిషన్ ఏం పనిచేయదు, ఒక మనిషి ఏం పనిచేస్తాడు. అవునా కదా? నీ పరంగానే మేము నిన్ని కాదు చిన్న కరణ నిన్ని ప్రశ్నించే అధికారము ఉంది, నీకు మంచి చేసే ఇది ఎందుకు పరిస్తున్నాం అంటే ఆదోని మార్పు కావాలని ఉందా లేదా, ఆదోని పరిసరాలు బాగుండాలా కదా. మేమేమంటున్నాం అంటే గర్స స్కూల్ డెవలప్ అయ్యి అంత బాగుండాలా, ఎంట్రన్స్ లో అంత క్లీన్గా ఉండాలా. ఇక్కడ ఏ ఒక్కడు మగ పిల్లోడని ఎంట్రీ కాకూడదు. మేము అందుకే మిమ్మల్ని ప్రశ్నించినాం, అడిగినాం. దీంట్లో నీ సాయం కూడా కావాలా, నువ్వు కూడా ఒక దీంట్లో పాలు పంచుకోవాలని అడుగుతున్నాం. నేనేం ఇబ్బంది పెట్టాలని కాదు. ఓకేనా? 1000 మంది ఇక్కడ కనీసం వాళ్ళు ఆడుకోవడానికి కొద్దిగా అంటే ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీగా స్ట్రెంత్, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు. ఎందుకంటే లేడీస్ ప్రతి ఒక్క రంగాల్లో ముందున్నారు. వాళ్ళకి మన మనకి స్కూల్ కాబట్టి హెడ్ మాస్టర్. ఇంకోటి ముఖ్యంగా మేడం మీకు ఒకటి అడుగుతున్నాను, తప్పనుకోవద్దండి. మేము ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ బీర్ బాటిల్స్ పడినాయి. ఆ ఎంట్రన్స్ లో గేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేసినాయి కాదు సార్, అంతకు ముందు హాలిడేస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మేమంటే వాచ్మెన్ ఇక్కడ వరకే మాకు పరిమితం ఉంటుంది హాస్టల్కి. అక్కడ వచ్చేసి స్కూల్ సార్ వాళ్ళు ఎట్లంటే ఆడవాళ్ళు అక్కడ పడ్డాయి. ఎందుకంటే మేడం లేడీస్ కాలేజ్ కాబట్టి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మద్యం బాటిల్ పడినాయి. ఏమంటే మేడం అట్లా తప్పుగా అనుకోదండి, మీ ద్వారా వస్తుందని కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కదా, అక్కడ తాగిన విషయాలు ఏంటంటే బయట ఇప్పుడు మామూలుగా వస్తూ ఉంటారు కదా, బయట పిల్లలు ఆడుకోవటానికి అట్లా ఓపెన్ చేసి ఉంటారు. అది ఓపెన్ అప్పుడు అలా వచ్చినప్పుడు అక్కడ ఆడుకోవడానికి పడి ఉండొచ్చు. కానీ
ఇక్కడ ఇంకోటి మేడం, ఇప్పుడు ఏదైనా కానీ సమ్మర్ అయిపోయింది, తప్పుగా అనుకోకండి. కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ పక్కన టాయిలెట్స్ ఉన్నాయి, లేడీస్ టాయిలెట్స్. అక్కడ అంతా గలీజ్ ఏ రకంగా ఉందంటే మొత్తం లేడీస్ టాయిల్స్ అంటే చెత్త ఏదైనా కాదు, స్కూల్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏదైనా అడుగు, మేము మీకు కాలేజ్ గురించి ఒకటే అడుగుతాం, ఈ ఎన్విరాన్మెంట్ గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక్కడ పరిసర పక్కన ఉంది కదా, అలా టాయిలెట్స్ ఆడున్నాయి. ఏదో నైట్ టైమ్స్ అట్లా పోతే పాము పుట్ర అట్లా ఏమైనా ఉండొచ్చు కదా, క్లీన్ చేయడం. మీరని కాదు మేడం, ఎవరైనా కానీ ఇక్కడ రైట్ అనేది మీ గురించి ఒకటి అడగటం లేదు, ఇద్దరిని ఉద్దేశించి అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ టైంలో మీరు ఉన్నారు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా అడుగుతాము. ఏమంటే అక్కడ అంతా గలీజ్ ఉంది మేడం. అంతా ఎట్లుందంటే ముళ్ళ కంపలు, చెట్లు చెదారం దిండుకున్నప్పుడు ఏమైతే ఈ వర్షాకాలంలో అనేది మళ్ళీ పురుగులు అనేది, అంటే పురుగులు అంటే పాము కావచ్చు, ఇంకోటి కావచ్చు, తేళ్లు కావచ్చు, అవి వస్తాయి. మనకైతే చెప్పి పోము కదా, ఆ రకం ఏమైనా పోతే ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, దాన్ని క్లీన్ చేయలేదు కదా మేడం అని అడుగుతున్నా. మేడం ఇక్కడ బల్బ్స్ లైట్స్ ఏం లేవు మేడం, బయట లైట్స్ ఏం లేవా? బిల్డింగ్ కాదు. ఇప్పుడు నైట్ టైం మన ఆడపిల్లలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి లోపల పోవచ్చు, ఎన్ని గంటల నుంచి లోపల బయట పోవచ్చు. ఆ వాడడం ఇప్పుడు ఇంకా గేట్ బంద్. ఇంకా మరి పొద్దున్న 8 గంటల నుంచి స్టార్ట్ స్కూల్ టైం, అంటే స్కూల్ నుంచి బయట రావడము, స్కూల్ నుంచి బయట పోవడం, అంటే ఇది ఇంకా బంద్. ఇంకా మధ్యలో ఏది కాదు. ఈ డెమోక్రసీలో ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఒక మా చెల్లెళ్ళు, మా పిల్లలు భావస్థితంగా మీరు కానీ డైరెక్ట్ గా చెప్తున్నారు. ఎందుకంటే తప్పు చేసేవాడు ఎవరో కానీ మీరు ఎవరు తర్వాత మాట్లాడారు. మా పిల్లలని చూసుకుంటేనే కదా సార్. మేడం అంతే కదా సార్. చూడండి, అక్కడ మేమేమంటే అనుమతి ఇస్తే వస్తాం, లోపల లేకుంటే లేదు. సరేనండి సార్. చూడండి మీరు వెళ్ళండి మేడం. సార్ మేడం చాలా ధన్యవాదాలు. ఈ మాదిరిగా క్లీన్ గా పెట్టినారు, క్లీన్ గా పెట్టింది ఎవరులా కాదు కాదు కాదు. ఈ మాదిరిగా ఒక ఇల్లు చూసినట్టు ఇది హాస్టల్ కాదు, ఇది ఒక ఇల్లు. ఏమో మీరు సమస్యలు ఏమైనా మీకు ఉన్నాయా మేడం? మీ పేరు భార్గవ్. చాలా థ్యాంక్స్ మేడం. మీ సొంత పిల్లలాగా చూసుకుంటున్నారు. దేవుడు మీకు మంచిగా చూడాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే ఈ మాదిరి చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఒక చిన్న పాప, ఈ పాప పొద్దున్న లేచిందే డ్రెస్ సెన్స్ చూడండి, అంత నీట్ గా కనపడుతుందంటే మీ హాస్టల్ అంతే నీట్ గా ఉంటుందని ఇంట్లో తల్లిదండ్రులు ఏ రకంగా జాగ్రత్తగా చూసుకుంటారో మీరు ఆ రకంగా జాగ్రత్త చూసుకుంటున్నారు. స్కూల్ డ్రెస్ వేసుకునే అవసరం లేదు. ఈ పాప వేసుకున్న ఎందుకంటే మేడం మీరు చెప్పారు, బీసీ హాస్టల్లో నరకం పంట నీళ్ళు వచ్చింది. 52 మంది ఉన్నారంట, ప్రస్తుతానికి 7 మంది ఉన్నారు. అసలు ఎట్లున్నాయంటే మేడం, ఎక్కడ చూస్తే అక్కడ గలీజ్, ఎక్కడైనా చూస్తే వాళ్ళు అక్కడక్కడే క్లీన్ చేసుకుని పక్కన గుంతలు. అసలు వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఖైదీల్ని తీసుకుపోయి పెడతారు కదా, ఆ రకంగా ట్రీట్ చేస్తున్నారు అక్కడ. అందుకోసమే మేము మొత్తం చేంజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా. నేను తినే ఇబ్బంది లేదు. ఎట్లా అంత టేస్ట్ అంతా బాగానే ఉందా? ఫుడ్ అంత టేస్ట్ బాగుందా? అంత బాగా చూసుకుంటున్నారా? టైంకి అన్ని పెడుతున్నారా? మీకు మెనూలో ఏదైతే ఉన్నాయో అవన్నీ పెడుతున్నారా? మేడమ్స్ ఉన్నారని చెప్తున్నారా? ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కూర్చో మా తిను, కూర్చో. ఇడ్లీ సాంబార్ ఏం ఒకే ప్లేట్లో ఇద్దరు తింటున్నారు? ఫ్రెండ్షిప్ అమ్మా, ఒకే ప్లేట్లో ఇద్దరు తీసుకో. ఏమైనా సాక్రిఫైస్ చేసుకుంటున్నారా? ఏమైనా అయిపోయిందని చెప్పినారా? లేదు కదమ్మా. జనరల్ గా అడుగుతున్నాను. మనకు లేదా ఇడ్లీ? టిఫిన్ అయిపోయిందంటే మేడం ఇక్కడ ఎందుకు మేడం ట్యాప్స్ అన్ని బంద్ చేసేసినారు? ఓకే మేడం, థ్యాంక్ యూ. वो नहीं आज का रहता हो ఇది కూడా క్లీన్ చేయి. ఎందుకంటే మేడం వర్షాకాలం కదా, ఈగలు వస్తున్నారు, కూర్చున్నారు. ఓకే మేడం. అది ఏమవుతుంది, డబ్బా మాదిరిగా చెప్పండి. డబ్బా మాదిరిగా వస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. కాదు మేడం, దీనికి ఒక ప్లాస్టిక్ డబ్బా వస్తుంది కదా, దీనికి పెద్దది ఉంటుంది మేడం ప్లాస్టిక్ డబ్బా. అది తెప్పియండి, ఇది చేసుకోండి, సూపర్ ఉంటుంది. అదే కంపారిజన్ కోసం అన్ని ఆశ్రయిస్తున్నాను ఏదో మిమ్మల్ని. ఓకే మేడం, మీరు ప్రాపర్ ఇక్కడేనా మేడం? అదేనా అమ్మా, అందరికి భోజనం బాగుంటుందా? టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఆడే బయట కదా. ఎన్ని గంటలు చేస్తారు పొద్దున్న?
5. మేడం గారు రేపు ఎన్ని గంటలకు వస్తారు? 6 అంతా వస్తారు. మీరు 6:30 రెడీ, 7 గంటలకంతా టిఫిన్. బాగా చదువుకోవాలి మీరు. చదువుకుంటారా? కాదమ్మా, కేవలం చదువుకోవడం ఒకటే కాదు, గ్రౌండ్ మీకు లేదు. మేడం అడగలేదా? మేడం మాకు గ్రౌండ్ కొద్దిగా సరిగ్గా చెప్పండి, కొద్దిగా సరిగ్గా చేయండి, మేము ఆడుకుంటామని. ఖోఖో వస్తుందా లేదా? బయట ఆడుకుంటారా? గ్రౌండ్ రెడీ చేస్తే ఖచ్చితంగా ఆడుకుంటారా? రోజు వచ్చి చూస్తాం మీకు ఆడుకుంటారా లేదా అని. ఎందుకంటే చదువుతో పాటు మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అదే కొద్దిగా గట్టిగా అడగండి మేడం. మేడం మేము ఆడతాము మళ్ళీ ఒక నెలలో మళ్ళీ వస్తాం మేము. అప్పుడు చేయలేకపోతే దీన్ని యాక్షన్ తీసుకుంటాం. గ్రౌండ్ రెడీ చేపిస్తాం ఖచ్చితంగా. కబడ్డీ కానీ మీ టైం వేస్ట్ చేసిన కోసం థ్యాంక్ యూ. నాకు ఓకే మేడం. పేరెంట్స్ ఇట్లా మా డ్యూటీ అయిపోయింది. नहीं बच्चा को जी कोसा मोहल्ला हिंदी तेलुगु हिंदी सर हम मुस्लिम में भी बात करें सो कोसा मोहल्ला में बात पूछा कुछ ये स्कूल क्या ये स्कूल ना कैसा है तुम यहाँ पूरा? क्या तो सब अच्छा पढ़ा रही, अच्छा सब ये कर रही? नहीं क्या कहीं का तो डरो ना को, कहीं का बोले तो अब तुम्हें बोले तो समझ तुम लोग सब प्रॉब्लम सॉल्व हो जाता हो, सीधा हो जाता. क्या तो तुम्हें खाना रखने में रहंदे, क्या तो पढ़ी बोलने में रहंदे हैं. इतना गलीज है तुम्हारा. अब तुम्हें टॉयलेट्स है जाते स्टेप क्या तो सापा बिछुआ है तो कैसा ये बोले क्या तुमको? सारे हैं जो पूरा गलीज है, जरा क्लीन कराओ. तो यहाँ ग्राउंड नहीं है तुम्हारे, यहाँ ग्राउंड नहीं है. ग्राउंड है खाने कैसा है तुम्हारा? सब अच्छा रखने का नहीं, हमें पूछ नहीं तो बोल रहे क्या क्या दे रहे तुमको? रोज क्या रखते दोपहर को? अंडा चिक्की खाना डालते. रोज अंडा देते क्या? रोज अंडा देते. अच्छा देते क्या? नहीं देते अंडा. अंडा नहीं देते. सब्जियां क्या क्या रखते? सब्जी का तो भाजिया वेजिटेबल्स कौन सी भाजी रखते? अमड़े की भाजी. अभी फ्राइडे के दिन अमड़े की भाजी खाना रखते हैं. तुम्हें तो क्या प्रॉब्लम नहीं है? तो अब ग्राउंड को तुम्हें होना ना को ग्राउंड अब पढ़ी किसने माँ जरा है ना स्ट्रेंथ रनिंग रहते कहे तो हर बहुत बच्चा हर चीज में सामने जा रहे. अब तुम्हारा भी होना ना रही माँ है क्या ले टेक्स्ट बुक नहीं दे लेसन कैसे लिखाते? अब तक कौन से सब्जेक्ट्स हो गए तुम्हारा? साइंस लिखा रहे. फिर साइंस का मैं पूछा सो हुड स्क्वायर प्रिंटिंग मशीन का बोले तो साइंस का मैं पूछा सो तुमको ए प्लस बी होल स्क्वायर का फार्मूला क्या माँ? तेलुगु में एक पद्यम बोल माँ कोसा तो हाँ లావు గల వాణి కంటే నువ్వు భావింపక నీతిపడు బలవంతుండో గ్రామం అంతా గజంబును మావటి వాడు ఇక్కడ 7th क्लास में पोएम माँ ये सब भी तेलुगु के सभी टेक्स्ट बुक नहीं है. अब तुमको पढ़ा रही ना चुकी आ रही जा रही. हाँ भी मैं एक पूछे सो क्वेश्चन भी नहीं बोल रहा हूँ. आंध्र प्रदेश का कैपिटल क्या माँ? आंध्र प्रदेश का कैपिटल न्यू दिल्ली. हाँ नहीं इंडिया का न्यू दिल्ली. इंडिया का न्यू दिल्ली. आंध्र प्रदेश का कैपिटल क्या माँ? आंध्र प्रदेश का सीएम कौन माँ? आंध्र प्रदेश का सीएम नरेंद्र मोदी. नहीं चंद्रबाबू नायडू. यस सीएम को चंद्रबाबू नायडू, पीएम को नरेंद्र मोदी. कंफ्यूज होना को ऐसे कंफ्यूज में एग्जाम में लिखे तो ऐसे सब जाते मार्क. आधुनिक एमएलए कौन माँ? आधुनिक एमएलए अनीता वंगलापुडी. अनीता वंगलापुडी को होम मिनिस्टर का तो लेडीज शाखा में तुम्हें लेडीज को सपोर्ट कर रही क्या? अच्छा ले आधुनिक एमएलए को हमारा कूटमी का तो कूटमी हो तो 3 पार्टी పొత్తు को जीते सो अभ्यर्थी को पार्थ सारथी कौन? पार्थ सारथी सर. ओके राइट. ये तो जनरल मालूम कर लेना बोलो तुम्हें सताना हो तो नहीं. क्या है? हाँ లేడీస్ అది बच्चे टॉयलेट्स की जा रही हैं. సగార్ కల వద్దని చెప్పరా ఇది స్కూల్ సరౌండింగ్ అంటే మన బాలా గర్ల్స్ హై స్కూల్ పక్కన వెనకాల ఈ రకంగా ఉంది పరిస్థితి. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి అంటే లేడీస్ టాయిలెట్స్. ఇక్కడ పిల్లలు ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణంలో ఈ రకంగా కంప ఉంది. ఇక్కడ
ఈ పురుగు పుట్ర రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి కూడా ఇక్కడ. మేజర్గా ఏంటంటే ఇక్కడ మా దళిద్రం ఏంటంటే ఈ గర్ల్స్ కాలేజీలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మద్యం బాటిల్లు పడినాయి, అది పెద్ద దళిద్రం. ఇది రండి నేను చూపిస్తాను ఇక్కడ బాటిల్స్. ఈడ ఎంట్రన్స్లోనే ఒక బాటిల్ ఉంది. గర్ల్స్ కాలేజీలో ఈడ గర్ల్స్ హాస్టల్ ఉంది, ఈడ మద్యం బాటిల్ ఉన్నాయి. పరిసరాలు ఈ రకంగా ఉన్నాయి, గలీజ్ ఆ రకంగా ఉంది. ఇది స్కూలు, ఇది క్లాస్ రూమ్స్. మెయిన్ ఫిజికల్ హ్యాండిక్యాప్. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, అక్కడ వచ్చే సరిగా లేదు, పైపులు ఉన్నాయి. ఆ అబ్బాయి హ్యాండిక్యాప్ అబ్బాయి ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చినాడో మీరే చూడండి. ఇక్కడ ఎందుకంటే జారి కింద పడతారు, దానికి ఒకటి ఏదైనా ప్లాట్ఫామ్ చేసి ఏదో ఒక రకంగా దాన్ని ఒక మార్గం బుడకండి. ఫోన్ సార్ అవునా విక్రము మై హోమ్. ఎన్ని ఫోన్లు వచ్చినాయి చెప్పు. హలో బేటా బోల్ బేటా. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.